ఏదేదో వాక్యంలో నింపబడటం వలన ఈ మనసు దేవుని మీద నిలపకుండా దేని మీదనో నిలుపుట వలన ఒక వ్యక్తి మనశ్శాంతిని కోల్పోతూ ఉన్నాడు. ఈరోజు కనుక మనం ఆలోచిస్తే, ఒక భర్తను కనుక మనం అడిగామంటే, ఏమయ్యా ఎందుకని నువ్వు మనశ్శాంతిని కోల్పోయావు అంటే, ఏంటన్నా ఎందుకని నన్ను అడుగుతావు? నా భార్య కోసం నేను సర్వస్వమును కోల్పోవడానికి ఇష్టపడ్డాను. నా భార్య కొరకు నేను ఏదైనా చేయడానికి, ఆఖరికి నా ప్రాణం ఇవ్వడానికి నేను ఇష్టపడ్డాను. అలాంటిది నా భార్య నన్ను అర్థం చేసుకోకపోతే, అలాంటిది నా భార్య నన్ను విడిచిపెడితే, అలాంటిది నా భార్య నన్ను త్రోసివేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? అంటే ఈరోజు ఈ భర్తలు ఎవరి మీద వారు మనసు నిలిపారు అంటే, భార్యల మీద మనసు నిలిపారు. కొంతమంది భార్యలు మనం అడిగామనుకోండి, భార్యలు చెప్పే సమాధానం కూడా ఇలాగే ఉండేది. ఎలా అంటే, అన్న, మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్య, మా అక్కయ్య, మా బంధువులు, మా స్నేహితులు అందరిని విడిచిపెట్టుకొని, తను నాకుంటే చాలనుకొని వారందరిని విడిచిపెట్టి వచ్చాను కదన్నా, వచ్చానా లేదా? అయితే నన్ను అర్థం చేసుకోవాలిగా. కానీ ఎంతడు మూర్ఖుడు ఇంకొకడు ఉన్నాడన్న. అస్సలు నన్ను అర్థమే చేసుకోవట్లేదు, అస్సలు నాకు అర్థమే కావట్లేదు. అంటే వీళ్ళు ఎలా మనశ్శాంతిని కోల్పోతున్నారంటే, భార్య మనసు భర్తకి తెలియక, భర్త మనసు భార్యకి తెలియక, ఒకరిని ఒకరు అర్థం చేసుకోక, చివరికి ఏమైతుంది మనశ్శాంతిని కోల్పోతున్నారు కదా. నేను ఒక మాట చెప్తాను, ఒక కుటుంబం మనశ్శాంతిగా ఉండాలి అంటే నేను అంటాను, వాళ్ళ హృదయాల్లో యేసయ్య ఉండాలి, వాళ్ళ హృదయం క్రీస్తు మీద ఆనుకొని ఉండాలి. ఒక 2 కుటుంబాల గురించి చెప్తాను. ఎన్ని కుటుంబాలు? 2 కుటుంబాలు. ఇద్దరు చర్చికి వెళ్ళేవాళ్ళే. ఎవరు? చర్చికి వెళ్ళేవాళ్ళే. ఒకళ్ళేమో నామకార్థులు, ఇంకొకళ్ళేమో ఆత్మీయుడు. ఓకే, అయితే ఆ ఇంట్లో సౌండ్ ఏమో ఈ ఇంట్లోకి ఎప్పుడు వినిపించదు, కానీ ఈ ఇంట్లో సౌండ్ మాత్రం ఆ ఇంట్లోకి ఎప్పుడు వినిపిస్తూనే ఉండిద్ది. ఒకరోజు ఆ అమ్మాయి అనుకుందంట, అక్కడ నుంచి ఎప్పుడు అరుపులు కేకలు ఇక్కడికి వినపడతలేదు అంటే, వాళ్ళు అంత మనశ్శాంతిగా ఉంటున్నారా? అంత ప్రశాంతంగా ఉంటున్నారా? మాకెందుక మరి ఎంత దరిద్రం? ఎప్పుడు చూసినా భార్య భర్తలకు గొడవలు, తగాదులు. ఎందుకని మా కుటుంబంలో ఎలా ఉంటుంది? ఎందుకని వాళ్ళు అంత ప్రశాంతంగా ఉంటున్నారు? ఎందుకైనా ఒకసారి వీళ్ళు కనుక్కొని వద్దామని చెప్పి అక్కడ ఆ సహోదరి ఏం చేసింది తెలుసా? ఈ సహోదరి కోసం ఇంటికి వచ్చింది. ఇంటికి రాగానే సోఫాలో కూర్చోబెట్టి, మర్యాద చేయాలి కదండి, కాసిన మంచినీళ్ళు ఇచ్చి కూర్చోక నేను టీ తీసుకొస్తానని చెప్పి టీ తీసుకురావడానికి ఆమె లోపలికి వెళ్ళినాక ఆ ఇల్లు కూడా ఎలా ఉందంటే చాలా ప్రశాంతంగా, డీసెంట్గా ఉంది. ఏమనుకుంటుంది, వీళ్ళు ఎందుకని ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు, మేము ఉండలేకపోతున్నామే, ఈ మనశ్శాంతి మా దగ్గర ఉండలేదే, కానీ వీళ్ళు మాత్రం ప్రశాంతంగా ఉంటున్నారు, మా ఇంటి పక్కనే ఇల్లు మళ్ళీ, ఎందుకని కారణం ఏమైంది అని ఆలోచిస్తూ ఆమె వచ్చింది. ఆమె రాగానే ఏమో కన్నీళ్ళు పెట్టుకొని ఆమెతో మాట్లాడుతున్నాంట. అక్క, సీక్రెట్ ఏందో నాకు కూడా చెప్పక్క. అర్థమవుతుందా? మేము ఎంత మనశ్శాంతి కలిగి ఉన్నామన్నా మాకు ఏదో ఒకటి గొడవ జరుగుతూనే ఉందాక, మీరు మాత్రం ప్రశాంతంగా ఉంటున్నారు, మరి మేము అలా ఉండలేకపోతున్నాం, కారణం ఏందాక అని అడుగుతూ ఉండగానే ఆ భర్త డ్యూటీ నుంచి ఇంటికి వస్తున్నాడు, జాబ్ చేసి ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వస్తూ ఉంటే ఆ మధ్యలో ఆ దారిలో ఏముంది తెలుసు? అక్కడ ఓ బకెట్ ఉంది, బకెట్ నిండా నీళ్ళు ఉన్నాయి. వస్తా చూసుకోక ఆ బకెట్ తగిలింది. దేనికి తగిలేది? బకెట్ తగిలి ఆ నీళ్ళన్నీ అక్కడ పోయి ఎమ్మటే అక్కడున్న ఆమె గబగబా తమ భర్త దగ్గరికి వెళ్ళి అనిద్ది, ఏమండి మీరైతే ఏమంటారు? కళ్ళు కనబడతలా? ఏం కనబడతలా? అంతలా బకెట్ దారిలో పెడితే నీ కళ్ళు ఏమన్నా కనబడతలేదా? కనబడుతున్నప్పుడు చూసుకొని రావాలా లేదా అంటే ఆ భర్త ఏమంటాడు తెలుసా? బుద్ధి ఉండాలా లేదా? పెరిగావు ఎంతయ్యో, బకెట్ ఎక్కడ పెట్టాలి నీకు తెలియదా? దారిలో పెడతారా బకెట్ అని ఆ భర్త కూడా మరేం చేస్తావు? ఏది ఇచ్చితే అది కోసుకోవాలిగా. ఇప్పుడు ఏమో అలా అనగానే ఆయన అలా అంటాడు. అనగానే ఎవరుకునిదా ఇంకో మాట అనేది, ఆయన ఊరుకుంటాడా?
ఇంకో మాట అంటాడు. మాటలతో ఆగుతారా? చేతులకు పనులు చెప్తారు. చేతులకు పనులు చెప్పినప్పుడు ఎలా ఉండేది? ఆ ఇంటి గుట్టు కాస్త బజార్లో పడింది కదా. కానీ ఇక్కడ అలా జరగల. ఇక్కడ ఏం జరిగింది తెలుసా? ఈమె అమ్మంటే ఆ భర్త దగ్గరికి వెళ్ళింది. భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి తప్పు నాదేనండి, నేనే ఇక్కడ దారిలో పెట్టాను, తప్పు నాదేనండి, అక్కడ పెట్టాల్సింది ఇక్కడ పెట్టాను, దయచేసి క్షమించండి అంటే ఆ భర్త అంటాడు, లేదు లేదమ్మా నీ తప్పు లేదు, నేను వస్తూ చూసుకోవాలి కదా. ఆయన అదేమన్నా చిన్న వస్తువా, బక్కీడు, నేను చూసుకోవాలి, తగిలేనమ్మా, నన్నే క్షమించు అని ఎట్లా ఇద్దరు ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఆ బక్కీడు తీసి పక్కన పెట్టేసారు. అదంతా కూడా తుడిసేయడం అయిపోయింది. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు వీళ్ళు ఎందుకని మనశ్శాంతిగా ఉండగలుగుతున్నారు అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ వాళ్ళ మనసులో యేసయ్యకి స్థానం ఇచ్చి, యేసు ప్రభు ఈ ప్లేస్లో ఉంటే ఎలా మాట్లాడతాడో, ఎలా రియాక్ట్ అవుతాడో దాని వాళ్ళ క్రియల్లో చూపించగలిగారు కనుక మనశ్శాంతిని అనుభవించగలుగుతున్నారు. మీకేమన్నా అర్థమైందా? ఈరోజు భార్యాభర్తల మధ్య గొడవలు, కలహాలు రావటానికి కారణాలు ఇవేగా. కుటుంబంలో మనశ్శాంతి కోల్పోవడానికి కారణాలు ఇవేగా. చిన్న వాటికే. మీకేం చెబుతుందండి, ఒక ఆవిడంట ఇడ్లీ దమ్మందంట, ఆయన దోశ తీసుకొచ్చాడంట, దానికి డాకు దాకా పోయింది. ఎక్కడి దాకా వెళ్ళింది? పెళ్ళైన తర్వాత ఆయన ఉదయాన్నే లేచి ఇంట్లో పని చేయమంటున్నాడని, మా పిల్ల ఎట్టగానే పడుతుంది నీ కంటికి అందంట వాళ్ళ అత్తగారు. అంటే కుటుంబంలో కొన్ని విషయాలు ఉంటాయి. అందుకే దేవుడు అన్నాడు, జ్ఞానము కలిగి కాపురం చేయండి, జ్ఞానముతో కుటుంబాన్ని కట్టుకోండి అని కదండి. అయితే ఎవరు మనశ్శాంతిగా ఉంటారు అంటే క్రీస్తు మీద వారు మనసు నిలిపిన వాళ్ళు మనశ్శాంతిగా ఉంటారు. క్రీస్తు మీద మనసు నిలపకుండా ఎవరి మీదో మన మనసు నిలిపేమనుకోండి,